హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇడ్లీ బ్యాటర్‌తోని తాలింపు రొట్టి నా స్టైల్‌లో చేసేద్దాం రండి. చాలామందికి దీని గురించి తెలీదు. నేనైతే ఇప్పుడు సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చెప్తాను. చాలామంది ఇడ్లీయే చేసుకొని తింటూ ఉంటారు కదండీ! లేదంటే అట్టు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. నేనెప్పుడూ చేస్తూ ఉంటాను. కొంచెం కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అల్లం, నెక్స్ట్ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మెయిన్ ఈ తాలింపే అనుకోవచ్చు. దీనివల్ల ఈ రొట్టెకి అంత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే రుబ్బు అనేది ఓవర్ నైట్ నానబెట్టుకొని పుల్లగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ రొట్టె అనేది. దీని మీదకి పల్లీ చట్నీ అయితే సూపర్ కాంబినేషను. చూడండి, బాగా రుబ్బుని బాగా కలుపుకోవాలండి. దీంట్లోన ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసి ఉంటాం కదా, ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ తాలింపులోకి మనకి ఎంత రుబ్బు అయితే కావాలో మనం రొట్టె చేయడానికి అంత బ్యాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపితే మొత్తం ఆ తాలింపు తలుపు స్మెల్ అంతా రుబ్బుకి వెళ్ళి పట్టి చాలా బాగా వస్తుంది రొట్టె అయితే. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత కుక్కర్లో మనం చేయబోతున్నామండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. మెయిన్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే రుబ్బు అనేది అందులోకి వేయాలి. నేనైతే 3 కప్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. మీరు అనుకుంటారు ఆయిల్ ఎక్కువే పడుతుంది అని. ఎప్పుడో ఒక్కసారే కదండి తింటాము, ఎక్కువ సార్లు తినం కదా. ఆ ఆయిల్ అనేది వేస్తేనే ఈ రొట్టెకి ఆ టేస్ట్ అనేది వస్తుందండి. చూసారు కదా, మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా కలుపుకున్న రుబ్బంతా వేసేయాలి. ఇలా ఉడుకుతుంది చూసారా, ఆ టైంలోన స్విమ్లో పెట్టుకోవాలండి. స్విమ్లో పెట్టుకొని కుక్కర్ తలుపుది బెల్టున పైన విజిల్ అనేది తీసేసి కుక్కర్ మూత క్లోజ్ చేసుకోవాలి. చూడండి, తాలింపు రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదండి. ఏంటి ఇలా మాడినట్టు వచ్చింది అనుకుంటున్నారా? కాదండి, ఇలా వస్తేనే ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఒకసారి చేసుకొని తినండి, ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది. చాలా బాగా వచ్చిందండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఏమైపోతుంది. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు మంచి మంచి కామెంట్స్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు చేయాలని అనిపిస్తూ ఉంటుందండి. ఎవరికైనా సరే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి